నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. సొంత కుటుంబ సభ్యులే తిరుగుబాటు చేశారు. నల్లపురెడ్డిపై పార్టీ శ్రేణుల ఆగ్రహానికి కారణాలేంటి? రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఎమ్మెల్యేకి విభేదాలున్నాయా? కోవూరులో టీడీపీ వ్యూహం ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నల్లపరెడ్ల కుటుంబానికి రాజకీయంగా ఘన చరిత్ర ఉంది. నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మొదటిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత తన సోదరుడు శ్రీనివాసులు రెడ్డిని కూడా ప్రోత్సహించడంతో ఇద్దరూ ఉన్నత పదవుల్లో రాణించారు. రెండో తరంలో శ్రీనివాసులు రెడ్డి కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కరే రాజకీయాల్లో నిలదొక్కున్నారు. కుటుంబంలో ఇంకెవ్వరినీ ఎదగనివ్వలేదనే విమర్శలున్నాయి. అందరినీ అణగదొక్కారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కోవూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రసన్న సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన ఆడియో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. వచ్చే ఎన్నికల్లో ప్రసన్నకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ అధిష్టానానికి సూచించారు. పార్టీ శ్రేణులందరినీ తీవ్ర ఇబ్బందులకి గురిచేశారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసం కొందరిని పెంచి పోషిస్తున్నారు అనేది ఆడియో సారాంశం. దీంతో నల్లపరెడ్ల కుటుంబంలో నెలకొన్న అంతర్గత కలహాలు వీధికెక్కాయి. కోవూరు వైసీపీ ఎమ్మెల్యేని సొంత తమ్ముడే విభేదిస్తున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి మనవడు వినోద్ రెడ్డి 15 ఏళ్ల పాటు ప్రసన్న వెంటే నడిచారు. కానీ ఈ నేత రాజకీయంగా ఎదగకుండా ప్రసన్న తొక్కేశారని కుటుంబ సభ్యులే చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రసన్న తన సొంత అన్నదమ్ములు, సోదరి కంటే ప్రజలే ముఖ్యమని చెప్పడం వివాదానికి కారణమైంది. రాజకీయ స్వార్థం కోసం అయిన వారినే కాదనడం కుటుంబ సభ్యుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా రగిలిపోతున్నాయి. పార్టీ జెండాలు మోస్తూ త్యాగాలు చేసిన వారిని అస్సలు పట్టించుకోవటం లేదంటూ మండిపడుతున్నారు. ముఖ్య అనుచరుల్లో ఒకరైన సూరా శ్రీనివాసులు రెడ్డిని గతంలో తన మూడో తమ్ముడని చెప్పుకునేవారు. ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్నారు శ్రీనివాసులు రెడ్డి. ఈ నేత తన వర్గీయులతో కలిసి పార్టీ మారడానికి సమాలోచనలు చేస్తున్నారు అనే అనుమానంతో ఎమ్మెల్యే వేధింపుల పర్వం మొదలెట్టారట. అప్పటికప్పుడు ఆయనపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయించారు అని టాక్ నడుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ పార్టీ నేత సూరా శ్రీనివాసులు రెడ్డిని బుజ్జగిస్తున్న తరుణంలోనే ఈ వ్యవహారం జరిగింది. అంతేకాదు ఏకంగా వేమిరెడ్డి నివాసం దగ్గరే సూరాని అరెస్టు చేయించారు. దీంతో వేమిరెడ్డితోనూ కోవూరు ఎమ్మెల్యేకి విభేదాలున్నాయనే చర్చ సాగింది. పార్టీ క్యాడర్ అంతా ప్రసన్న తీరుపై మండిపడ్డారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వేమిరెడ్డికి ప్రసన్న కనీస గౌరవం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే వ్యతిరేకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి మండలంలోనూ శాసనసభ్యుడికి వ్యతిరేక వర్గాలున్నాయి. వారంతా సమయం చూసి మూకుమ్మడిగా ఫ్యాన్ పార్టీని వీడే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిని కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ నియమించింది. 3 ఏళ్లుగా తండ్రి కొడుకు గ్రామాల్లోనే పర్యటిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారు. అది సహించలేక ఇటీవల తన అనుచరులతో దినేష్ పై విరుచుకుపడి దుర్భాషలాడడం రాజకీయ రగడకు దారితీసింది. దీంతో తానేమీ తక్కువ కాదన్నట్టు దినేష్ తీవ్ర పదజాలంతో దూషించడంతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రసన్న కుమార్ రెడ్డి తీరుపై క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా దిగజారి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ని కోరగా ఆయన నో చెప్పారట. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఎన్నికల బరిలో దిగాల్సిన తప్పని పరిస్థితి తలెత్తింది. టీడీపీ తరపున దినేష్ రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. దినేష్ పై ప్రసన్న గెలిచినా పెద్ద క్రేజ్ ఉండదు. ఆ పిల్లోడి మీద గెలిచారులే అంటారట.
పొరపాటు నోటమి పాలైతే పొలిటికల్ కెరీర్ చివరి దశలో కొర్రకొంక చేతిలో పరాజయం పాలయ్యారు అనే అపవాదును ఎదుర్కోవలసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరి కోవూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి.